జింజివైటిస్ అంటే చిగుళ్లవాపు. ఇది చాలా సాధారణమైన చిగుళ్ల వ్యాధి. దీనివల్ల చిగుళ్ళు ఎర్రగా మారతాయి. అలాగే కొందరికి చిగుళ్ల నుండి రక్తం కూడా వస్తుంది. కొంతమందిలో చిగుళ్ల వాపు వల్ల పళ్ళు కదిలిపోతాయి. అలాగే ఆహారం నమలడం కూడా కష్టమవుతుంది. మరియు కేవలం ఒక రిమైండర్, నేను వైద్య సలహా లేదా రోగ నిర్ధారణలను అందించను. మీరు ఎల్లప్పుడూ ఒక వైద్య నిపుణుడితో మాట్లాడాలి. చిగుళ్ల సమస్యలు రాకుండా ఉండాలంటే రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. అలాగే ఫ్లాస్ చేయడం కూడా చాలా ముఖ్యం. చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి మీ దంతాలను బ్రష్ చేసిన తర్వాత మీ వేళ్లతో మీ చిగుళ్లను సున్నితంగా మసాజ్ చేయండి. ఇది రక్త ప్రవాహాన్ని పెంచుతుంది మరియు ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. మీ దంతాలను రోజుకు 2 సార్లు బ్రష్ చేయడం చాలా ముఖ్యం, ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు. ఇది ఫలకం మరియు బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది చిగుళ్ల వ్యాధికి దారితీస్తుంది. మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం వల్ల చిగుళ్ల వ్యాధులను నివారించడమే కాకుండా దంతక్షయం మరియు ఇతర సమస్యలను కూడా నివారించవచ్చు. మీ చిగుళ్ల గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి ఎస్ఎస్ డెంటల్ క్లినిక్, విసన్నపేటని సందర్శించండి.